మీరందరూ ఇలాగే ఇంటి పనుల్లో తీరిక లేకుండా చేస్తూ పోతే వాళ్ళు మీకు తెలియకుండానే ఆ గుప్తా గారిలాగా చేస్తారు. నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. నా కొడుకు కూడా అలాంటి వాడు కాదమ్మా. కాని మగాళ్ళ బుద్ధంతా ఒకేలా ఉంటుంది. కొత్త పరిచయం ఏర్పడి కొత్త కోరికలు పుడితే ఇల్లొదిలి పారిపోదాము అనుకుంటారు. కానీ సమాజంలో చెడ్డ పేరొస్తుందని భయపడి తప్పు చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. వాళ్ళని మరీ అంత గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదమ్మా. అత్తయ్య గారు, మా ఆయన ఈ వయసులో ఇలాంటి పనులు చేయడం కుదరదులేండి. అమ్మా కౌసల్య, నీకో విషయం చెప్పనా? మగ గుర్రం ఎప్పటికీ ముసల్ది కాదు. దానికెంత వయసొచ్చినా అంతే వేగంగా పరిగెడుతుంది. అందుకే చెప్తున్నాను, వాళ్ళని మీరు గమనిస్తూ ఉండండి. ఒక్కసారి చేయి దాటిపోతే మళ్ళీ వాళ్ళని దారిలో పెట్టడం అంత తేలికైన పని కాదు. ఇప్పుడే చెప్తున్నాను. బామ్మగారు, మీరేమో మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. మీరు చెప్పింది నిజమే. మగవాళ్ళ బుద్ధి మారటానికి ఎక్కువ టైం పట్టదు. అది నా కళ్ళారా చూశాను. పర్వాలేదు, తొందరగా దారిలో పడ్డారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే తెల్లన్నట్టు. ఇకపై మీరందరూ ఇంటి పనులు చాలా తక్కువగా, మీ భర్తల గురించి ఎక్కువగా పట్టించుకోవాలి. మీ ప్రేమతో వాళ్ళని కట్టిపడేయాలి. ఎప్పుడు చూసినా వాళ్ళు మీ కొంగు పట్టుకుని తిరిగేలా చేసుకోవాలి. వాళ్ళు మీ బానిసలైపోవాలి. అటు ఇటు కన్నెత్తి కూడా చూడనివ్వకూడదు. తినమ్మా తినమ్మా తిను. నోరుతారు టిఫిన్ చేసేయాలి. లేదు, చిట్టి ఇలాగ టిఫిన్ తినదు. ఇలా తినకపోతే ఇంకెలా తింటావో చెప్పమ్మా. నన్ను అమ్మా అంటావా? సారీ తప్పైపోయింది, సారీ. ఎలా తింటారు మీరు? నిలబడు. ముందు మీరు లడ్డు నాన్నని గుర్రంలా కూర్చోమనండి. నేనా? లేదు లేదు, గాడి తినాల్సింది పోయి గుర్రం అంటుంది. చూడండి నాన్నగారు, నిజం చెప్తున్నాను, మీరు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు. అరే నాయన, ఇప్పుడు నేను నీ అలాగే ఏమాత్రం తీర్చలేను. గుర్రంలో కూర్చోరా. లడ్డు నాన్న గుర్రం అవ్వాలి. కానీ 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 అన్నయ్య, చిన్నపిల్ల కదా, ఏం కాదులే. కిట్టు సరే కానివ్వండి, ఇంకా ఏమేం చెయ్యాలో. పదమ్మా. ఇప్పుడు క్యూట్ నాన్న గుర్రం అవ్వాలి. నేనవ్వను. పర్వాలేదు, అవ్వు కార్తీక్, చిన్నపిల్లే కదా. కానీ కార్తీక్ ప్లీజ్. క్యూట్ నాన్న పాట కూడా పాడాలి. నాకు పాటలు గిట్టలు పాడడం రాదే. ఏదో ఒకటి పాడరా కార్తీక్. గుర్రం గుర్రం వచ్చింది, దానికి అడ్డం జరగండి. వేరే పాట పాడు. వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. క్యూట్ నాన్నకి పాటలు పాడడం అస్సలు రాదు. ఏంటి, ఇంతకంటే ఎవరు బాగా పాడతారు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకు 2 కూతుళ్ళు కదా, నేనే ట్రై చేస్తాను. చెయ్యి, ఏదో ఒకటి నువ్వే చేయాలన్నయ్య. కమాన్. పాపా, టిఫిన్ చాలా బాగుంది కదమ్మా. నువ్వు ఈ చిన్ననాన్న తినిపిస్తే తింటావు కదా. ముందు సరదాగా బయటికి తీసుకువెళ్ళు. ఆడుకోవడానికి బొమ్మలు కొనిపెట్టు.
నాన్న దీని డీల్ చేయటం మన వల్ల కాదు. దీనికి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ముసలి నాన్న నిన్నొక విషయం అడగనా? అడుగమ్మా. నువ్వు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళావా? వెళ్ళానమ్మా, ఒకసారి వెళ్ళాను. అయితే ఖచ్చితంగా మీరే మా నాన్నగారు. ఆ? నేనా? అవును మీరే. మమ్మీయే నాకు చెప్పింది. మమ్మీ డాడీలు ఢిల్లీలోనే కలుసుకున్నారట. ఏంటి ఢిల్లీనా? ఢిల్లీ 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 ఢిల్లీకి అయితే నేను కూడా వెళ్ళాను. నీకు తెలుసా, మా మీనాక్షికి ఒక చెల్లెలుంది. తన పెళ్లికి వెళ్ళాను. అప్పుడు నేను ఢిల్లీకి వచ్చాను. ఢిల్లీకి అయితే నేను వెళ్ళాను, కానీ ఢిల్లీకి అయితే నేను వెళ్ళాను. నేనైతే ఢిల్లీకి ఎన్నోసార్లు వెళ్ళాను. అరే, ఢిల్లీకి అయితే నేను వెళ్ళాను బిజినెస్ మీటింగ్ కోసం. అయితే మీలో మా నాన్న ఎవరు? నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. నాన్నగారు, మీరు అలా ఎందుకంటున్నారు? మీరందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారు కదా, నా కూతురు ఎలా అవుతుంది? నేనన్నమాట ఉద్దేశం అది కాదు. నేను నిన్నిప్పుడు అన్నది ఏంటంటే, రాత్రంతా ముక్కు మొహం తెలియని పాప మన ఇంట్లో ఉండి, నువ్వు పోలీసు వాడి అయి ఉండి వీళ్ళ తల్లిదండ్రులు కనుక్కోలేకపోయావు. కనుక్కుంటాను నేను. అదేదో తొందరగా తెలుసుకో. ఇప్పుడే కనుక్కుంటాను. ఐషు, నేను ఒక పని చేస్తాను. నేను మా పోలీసులందరికీ ఈ పని అప్పగిస్తాను. వాళ్ళు మీ మమ్మీని ఎక్కడున్నా తీసుకొస్తారు. కానీ నాదొక షరతు. ఏంటో చెప్పండి. నువ్వు ఒక గుడ్ గర్ల్ లాగానే ఈ టిఫిన్ తినాలి. ఓకే, తినేస్తాను. ఏ వెరీ గుడ్. చూడమ్మా ఐషు, ఆను చూడండి బాబులు, ప్రస్తుతానికైతే ఎలాగోలా శివాజీ ఈ అల్లరి పిల్లని దారిలో పెట్టగలిగాడు. అది సరే, ఇక ముందేంటి? తను ఎక్కువ సమయం కాముగా ఉండే పిల్ల కాదు. మనం ఎంతసేపని తన్ని దాచిపెట్టగలం? నాకేమనిపిస్తుందంటే, మీ అమ్మగారికి కోడళ్ళకి ఈ విషయం చెప్పేయడమే మంచిది అనిపిస్తోంది. అది కాదు నాన్నగారు, చెప్పాలన్నా ఏం చెప్తాం? వాళ్ళకు గనుక ఈ విషయం తెలిసిందంటే ఈ ఇంట్లో భూకంపం వస్తుంది. అన్నయ్య, నేను ఒక విషయం చెప్తాను. మనం అనుకున్నదే జరగాలని రూల్ ఏం లేదు కదా. అవును, తను మన ఐదుగురిలో ఎవరికైనా కూతురు ఎలా అవుతుంది? ఎగ్జాక్ట్లీ. నాకైతే ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నట్టుంది. ఎవరో కానీ మనల్ని ఏడిపించడానికి ఇదంతా చేస్తున్నారు. ఈ పిల్ల అల్లరితో తల తినేసింది. నిన్నట్నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. కాసేపు మనశ్శాంతిగా కూర్చొని ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తాను. హరే రామ. ఈ పాత ఫొటోస్ని ఇక్కడెవరు పెట్టారు? నేనే. నువ్వా? నాకెందుకనో మీకు పాత జ్ఞాపకాలు గుర్తు చేయాలనిపించింది. ఎన్నో సంవత్సరాలైంది, అందువల్ల మీరు ఆ జ్ఞాపకాల్ని మర్చిపోయి ఉంటారు కదా. లేదు లేదు, నేనేం మర్చిపోలేదు. నాకన్నీ గుర్తున్నాయి. అవునండి, నాకు కూడా మన జీవితంలో ప్రతి క్షణం బాగా గుర్తున్నాయి. ఆ రోజులే వేరు. మీకు గుర్తుందా? నేను మీకోసం పాట కూడా పాడాను. మొగుడంటే మొగుడు కాడు నా మొగుడు, మనసున్న మంచోడమ్మా.
మొగుడు మొగుడంటే మొగుడు కాడు నా మొగుడు ఆ, మనసున్న మంచోడమ్మ నా మొగుడు చేయూతనిచ్చిన వాడే చేదోడై నిలిచాడే అరమరికలు లేవంటూ నా జత కలిశాడే ఏ మహిమో ఏమో గాని నా మనసైపోయాడే చేదారిన ఆనందాలే నా సొంతం చేశాడే అరుదైన నేస్తం అతడే ఏమండి, మీరు నాకు ప్రతి విషయంలోనూ అండగా నిలబడ్డారు. అలాంటిది మీరు పాట పాడడంలో సహాయం చేయలేదు. మీకు ఇంకోటి గుర్తుందా? మీరు నాకోసారి మాటిచ్చారు. మీరు నా కోసం పాడడం నేర్చుకుంటానన్నారు, పాడి వినిపిస్తానన్నారు. చూసారా, మరి ఇన్నేళ్లైనా ఆ మాట నిలబెట్టుకోలేదు. ఆ అల్లరి పిడుగు కార్తీక్ ప్రాణాలు తోడేసి ఉంటుంది. వాడొక్కడే తనతో ఎలా వేగుతున్నాడో ఏంటో. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? అబ్బ, 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 ఇంకేముంది, అది అది ఆ విషయం గురించే. మీకు గుర్తుంది కదా? గుర్తుంది గుర్తుంది గుర్తుంది. మాట నిలబెట్టుకుంటాను. ఏమండి, మీ మనసు ఎక్కడో ఉంది. ఏం ఆలోచిస్తున్నారో తెలియడం లేదు. నేను చెప్పేది మీరు పట్టించుకోవట్లేదు. మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారు. పిచ్చిదానా, నేను గృహిణి గురించి చెప్పట్లేదు. మీరు మీ భర్తల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను. మీ ప్రేమతో వాళ్ళని కట్టిపడేయాలి. ఎప్పుడు చూసినా వాళ్ళు మీ కొంగు పట్టుకుని తిరిగేలా చేసుకోవాలి. ఏమండి, ఈ రోజు నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. గౌరీ, ఇలా రా, ఇక్కడ కూర్చో. గౌరీ, పిల్లలన్నాక చాలా అల్లరి చేస్తారు కదా. నువ్వు ఒకవేళ ఇప్పుడు ఇంకో పిల్లను కూడా చూసుకోవాల్సి వస్తే అది అల్లరి పిల్ల అయితే ఎలా చూసుకోగలవు? ఏమండి, మీరు కూడా ఏంటండి ఆ మాటలు? మనకైతే 2 పిల్లలు చాలు కదా. ఇప్పుడెందుకు ఇంకొకరి గురించి మాట్లాడుతున్నారు? అరే గౌరీ, అది కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. నీ బ్రెయిన్ పనిచేస్తుందా అసలు? మనకి 2 పిల్లలే ఎక్కువ.
మూడో పాప కోసం ఆలోచించలేను. ఏమండి, అయినా మన ఇద్దరు పిల్లలు అల్లరి చేయరు కదా. అయినా ఉన్నట్టుండి మీ మనసులో అల్లరి పిల్ల గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు? అది కాదు గౌరీ, ఒకవేళ మన ఇద్దరి పిల్లల్లో ఒక పిల్ల ఉన్నట్టుండి తను అల్లరిపిల్లగా మారిపోయిందనుకో, అప్పుడేం చేస్తావు? ఏంటండి మీరనేది? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నాకే ఏం అర్థం కావట్లేదు. నేను బాగా అలసిపోయినట్లున్నాను, అందుకే నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. నేను ఇప్పుడే వస్తాను. యాండి, నేను చెప్పేది కొంచెం వినండి. ఏంటి, నేను అందంగా లేనా? చెప్పండి, మిమ్మల్ని నేనంటే మీకు మొహం వచ్చేసిందా? ఆగండి, మిమ్మల్ని. ఈ రోజు మీ మనసులో ఏ ఉన్నా చెప్పాల్సిందే. ఏమో అనుకున్నా కానీ ఈ ఆడవాళ్ళ బ్రెయిన్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. ఓయ్ మీనాక్షి, ఆ చెంచా కూర్చో, కిందకి దించు, లేదంటే గుచ్చుకుంటుంది. నా మాట విను మీనాక్షి, ఆగు. ఈ రోజు ఏమైంది నీకు? పరిగెత్తిచ్చి నన్ను అలసిపోయేలా తీసావు. రాను రాను ఏం చేస్తున్నావో అర్థమవుతుందా మీనాక్షి దేవి? నువ్వు చేసే అల్లరి అచ్చం ఐషులాగే ఉంది. నాకైతే ఐషు భూతమై నీ ఒంట్లో దూరినట్టు అనిపిస్తుంది. ఎవరు ఐషు? అరే నువ్వు అంతగా కంగారు పడుకు మీనాక్షి, నేను చెప్పేది నా ఫ్రెండ్ డ్రైవర్ విద్యాసాగర్ గురించి. టాక్సీ తోలుతాడు కదా, అతని కూతురే ఐషు. తను వట్టి మొండి పిల్ల, చాలా అల్లరి పిల్ల, కానీ చాలా అందంగా ఉంటుంది. ఈ రోజు మీరు కూడా తనలాగే చాలా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అరే మీనాక్షి, కొంపలు అంటుకుపోయాయి. నాకు ఇప్పుడే ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అరే ఆగండి కిట్టు గారు, నేను చెప్పేది ఆగండి. ఇప్పుడు నేను ఎవరు చెప్పినా విన్ను. అరే ఏంటి కమలా, ఈ టైంలో ఎక్సర్సైజ్ చేస్తున్నావేంటి? అరే దీన్ని ఎక్సర్సైజ్ అని అనరు, దీన్ని కసరత్తు అంటారు. కసరత్తు. ఇలా చేస్తే శరీరానికి శక్తి వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది కదా మీ భార్య దగ్గర ఎంత శక్తి ఉందో అనేది, అవునా? అంటే నీ బలంతో నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? అరే అలా అంటారేంటి? నేను మిమ్మల్ని ఎందుకు భయపడతాను? నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేనిప్పుడు ఇంత బలంగా పుష్టిగా ఉన్నానంటే రేపు మనకి పుట్టబోయే బిడ్డ ఎంత పుష్టిగా ఉంటాడో ఆలోచించండి. ప్లీజ్ ప్రియా, పిల్లల పేరు కూడా ఎత్తకు. పిల్లలొద్దు, పిల్లలొద్దు, పిల్లలొద్దు. పిల్లలు ఎందుకు వద్దో చెప్పండి. ఒరే నేను ఒక్కరిని సరిగా చూసుకోలేకపోతున్నాను, రెండో వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఎందుకు? మనకి ఇంకో బిడ్డ అవసరం లేదా? మనిద్దరికీ పుట్టే బిడ్డ. అరే అలాంటిదేం లేదు, నాకు కావాలి. నా ఉద్దేశం అది కాదు. నాకింకొక బాబు లేక పాప కావాలి. ఆ పాప మనిద్దరిని ఇంకా దగ్గర చేస్తుంది, కానీ ఇప్పుడు కాదు. ఆది చూడు, ఈ పనికి మాలిన సాకులు నాకు చెప్పొద్దు. నాకు తెలుసు నేను ఇదివరకు చేసిన తప్పుల్ని నువ్వు నన్ను క్షమించలేదని. ఇంకెన్నిసార్లు సారీ చెప్పాలి నేను నీకు? ప్రియా, అలాంటిదేం లేదు. పాత విషయాలన్నీ నేనెప్పుడూ మర్చిపోయాను. లేదు, నువ్వు మర్చిపోలేదు. లేకపోతే అన్నిసార్లు నోనో అని ఎందుకంటావు? ప్రియా, నువ్వింకా పూర్తిగా హెల్దీగా లేవు. నీ హెల్త్ సెట్ అయ్యాక మనం పిల్లల గురించి ఒక నిర్ణయానికి వద్దాం, ఓకేనా? క్యూట్ నాన్న, నేను బయటికి వచ్చే వరకు తలుపు దగ్గరే నిలబడి ఉండు. ఎవరిని లోపలికి రానివ్వకు, తెలిసిందా? అలాగే. గుడ్ బాయ్. ఏం బతుకురా నాది. అక్కడ నిలబడ్డావేంటి క్యూట్ నాన్న? వచ్చి తలుపు గట్టిగా పట్టుకో.
ఆ!